ఒక ఊరిలో అన్నపూర్ణమ్మ అనే గౌరవనీయురాలు ఉండేది. ఆమెకు ఇద్దరు కుమారులు. పెద్దవాడు రాజు, చిన్నవాడు శ్యామ్. రాజు భార్య రాధ చాలా కష్టపడి పనులు చేసేది. అందరినీ గౌరవించేది. శ్యామ్ భార్య సరోజ చాలా అందంగా ఉండేది కాని అలసత్వం, అహంకారం ఎక్కువ. రాధా, నువ్వు నా కూతురిలా ఉన్నావు. ఎప్పుడూ సహాయం చేస్తావు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటావు. దేవుడు నీకు మేలు చెయ్యాలి. అమ్మా, ఇది నా బాధ్యత. ఇల్లు సంతోషంగా ఉంటే నేను సంతోషంగానే ఉంటాను. సరోజా, రాధకి వంటలో సహాయం చెయ్యి బంగారం. అమ్మా, ఎందుకు నేను? రాజు భార్య ఉన్నది కదా, అదే అన్నీ చేస్తుంది. నేను పనిమనిషి కాదు. రోజుకో రోజు రాధ కష్టపడి పనిచేసేది. సరోజ మాత్రం గాసిప్ చేస్తూ అద్దం ముందు గంటల కొద్దీ గడిపేది. ఈ ఏడాది దేవాలయ ఉత్సవం సందర్భంగి ప్రతి గ్రామస్థులకు అన్నదానం చేయాలి. ఎవరి కుటుంబం ప్రేమతో వడ్డిస్తుందో వారికి గౌరవం లభిస్తుంది. రాధా, సరోజ, ఇది మన ఇల్లు గౌరవం. మీరు ఇద్దరూ కలిసి పనిచెయ్యాలి. అవును అమ్మా, నా వంతు నేను చేస్తాను. వేడిలో వంటనా? రాధ చేస్తుంది. నేను వచ్చి ప్రశంసలు తీసుకుంటాను. ఆ రోజున రాధ ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించి రుచికరమైన వంటలు చేసి ప్రేమతో వడ్డించింది. రాధా, నీ వంట అద్భుతం. ఇంత గౌరవంగా వడ్డించావు. చాలా బాగుంది. ఈ సంవత్సరం గౌరవం అన్నపూర్ణమ్మ గారి కుటుంబానికి లభించింది. అందులో ప్రధాన కారణం రాధా. ఆమె వంటలో రుచి మాత్రమే కాదు, సేవాభావం కూడా కనిపించింది. నాయనా, అందం, అహంకారం, గౌరవం ఇవ్వవు. కష్టపడటం, మంచితనం మాత్రమే నిజమైన గౌరవం తెస్తాయి. అమ్మా, నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను. ఇకనుంచి మారిపోతాను. మన కుటుంబం కోసం కష్టపడతాను. ఆ రోజునుంచి సరోజన్ తన అలవాట్లను మార్చుకుంది. రాధ, సరోజ ఇద్దరూ అక్కా చెల్లెళ్లలా కలిసిపోయారు. అన్నపూర్ణమ్మ ఇంట్లో మళ్లీ ఆనందం, శాంతి నెలకొంది. కుటుంబ సంపదతో కాదు, కష్టపడటం, గౌరవం, ఐక్యతతో వెలుగుతుంది.